అన్ని మంచి శకునాలేనా? ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం టీడీపీ జనసేనకు రావడంతో కథ మారుతుందా? ఏళ్లకేళ్లు పెండింగ్ పడ్డ ప్రాజెక్టులు ముందుకు కదిలే సమయం వచ్చినట్లేనా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరి అయింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల మాట వినే పొజిషన్ బీజేపీకి వచ్చింది. సొంతంగా మెజార్టీ మార్కు చేరుకోకపోవడంతో స్టీరింగ్ ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ చేతికి వచ్చినట్లయింది. ఎన్డీఏతో ఇన్నాళ్లు టీడీపీ ప్రయాణం ఎలా సాగింది? గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఏం తీసుకొచ్చింది? ఎలాంటి మేలు జరిగింది? ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో జరగబోయేదేంటి? కింగ్ మేకర్ అవ్వాలని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అందరూ పొలిటీషియన్స్ అనుకుంటారు. కానీ ఆ అవకాశం అన్ని సందర్భాల్లో అందరికీ రాదు. కొన్ని సందర్భాల్లో కొందరికే వస్తుంది. అది కూడా ఏళ్లకేళ్లు నిరీక్షణ తప్పదు. కొందరికి వేగంగా వస్తుంది, కొందరికి రాదంతే. సో ఇప్పుడు చంద్రబాబు టైం వచ్చింది. ఒకప్పుడు ఎలాగైతే జాతీయ రాజకీయాల్ని శాసించారో ఇప్పుడు అదే కెపాసిటీ వచ్చింది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ విభేదాలతో బయటకొచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. అటు ఏపీ, ఇటు బీహార్ 2 చోట్ల ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎక్కువ బెనిఫిట్ పొందింది. ఈ 2 పార్టీలు ఇప్పుడు కూటమిలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో ఏర్పడే మోడీ 3.0 ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే అటు చంద్రబాబు, ఇటు నితీష్ కుమార్ సపోర్ట్ చాలా అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా ఎక్కువ మేలు చేసుకునే అవకాశం ఏర్పడింది. జేడీయూ అయితే ఇప్పటికే స్పెషల్ స్టేటస్ డిమాండ్ని బీజేపీ పెద్దల ముందు పెట్టేసింది. అటు టీడీపీ కూడా లిస్టు రెడీ చేసుకుంటోంది. కాలక్రమంలో రావాల్సిన నిధులు, జరగాల్సిన పనులపై ఫోకస్ పెట్టడం సహజమే. 1999లో వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారు. ఆ టైంలో ఆయన తన రాజకీయ పలుకుబడితో హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎంఎంటీఎస్, హైవేలు తీసుకురాగలిగారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి, పోలవరం, అమరావతి లాంటి మేజర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబుకి బాగానే ఉపయోగపడనున్నాయి. 2014 నుంచి 2018 వరకు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యా సంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకువెళ్లగలిగారు. 1999లో వాజ్పేయి హయాంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. అప్పట్లో కేవలం బయట నుంచి మద్దతిచ్చారు చంద్రబాబు. నిజానికప్పుడు కేబినెట్ బెర్తులు తీసుకునుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరో లెవెల్లో ఉండేదంటారు. ఎందుకంటే కీ పోర్ట్ఫోలియోస్ తీసుకునే ఛాన్స్ ఒక్క టీడీపీకే ఉన్న పరిస్థితి. రైల్వేస్ అయినా, ఉపరితల రవాణా, హౌసింగ్ వంటి మౌలిక వస్తువుల కల్పనలో కీలకమైన శాఖలతో రూపురేఖలు ఇంకా మారిపోయి ఉండేవని అంటున్నారు. అప్పట్లో టీడీపీ కేంద్ర మంత్రి పదవుల్ని తీసుకోకపోవడంతో కీలక బెర్తులన్నీ నితీష్ కుమార్ సహా ఇతరులు చేపట్టారు. రైల్వేల్లో అయితే బీహార్కు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకువెళ్లారని అంటారు. కానీ ఇప్పుడు మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే పరిస్థితి లేదు. అసలే విభజన తర్వాత స్పెషల్ స్టేటస్ లేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీని గట్టెక్కించాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2014లో మోడీ నేతృత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ సీనియర్ నేతలైన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేక హోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చినప్పుడు రాజీనామా చేశారు. అప్పటి వరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేశారు. వీలైనన్ని ప్రాజెక్టులు ఏపీకి తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్కి పర్యావరణ అనుమతులొచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు షురూవయ్యాయి. చెప్పాలంటే విమానయాన రంగంలో ఏపీలో సీన్ చాలా వరకు మారిపోయింది. మరోవైపు సుజనా చౌదరి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు,
నిధుల విడుదల వంటి వ్యవహారాలు చూశారు. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు కనిపించకపోవడం, టెక్నికల్ అంశాలు తెరపైకి రావడంతో స్పెషల్ ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా సుజనా వ్యవహరించారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండడంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా సుమారు 2,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక్క ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్యకాలంలో కొంత వేగంగానే సాగాయి. కానీ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. కేంద్రంతో దాగుడుమూతల బంధంతో గట్టిగా నిధులు, ప్రాజెక్టులు అడగలేకపోయారంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకుని ఉన్న ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త వాటిని ఏపీకి తీసుకురావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.